హలో హాయ్ అండి. చికెన్ కర్రీ ముందుగా పెనం పెట్టుకొని ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం, కొంచెం కరివేపాకు, ఆనియన్ పేస్ట్ కొంచెం వేగడానికి మూత పెట్టుకున్నాము. కొంచెం మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. నేను వేసాను, అది వీడియో తీయదనమాట. పసుపు కూడా వేసాను అనమాట. కొంచెం అల్లం పేస్ట్ కూడా ఆయిల్ కొంచెం వేగాలి, అప్పుడే బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ వేగినాక చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుతుంది. చికెన్ బాగా మగ్గినాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది, అప్పుడు టమాటాలు వేసుకోండి. మధ్యలో వేసుకుంటే మొత్తం బాగుంటుంది అనమాట. వేసుకున్నాను నేను, తొందరగా మగ్గుతుంది. దాంట్లోనే కారము ధనియాల పొడి వేసుకున్నా. అలాగే కొంచెం అది మగ్గినాక వాటర్ పోసుకున్నా. కాసేపు కొంచెం పెరుగు వేసుకున్నాను అనమాట. పెరుగు వేసుకొని దంచుకునే ముందు ధనియాల పొడి, గరం మసాలా గరం మసాలా కూడా వేసుకొని కొంచెంసేపు ఉంచుకొని ఉడికించినాక దించే ముందు కొత్తిమీర వేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.